హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృపాస్ యమ్మీ వరల్డ్. ఈరోజు మీ ముందుకు హెల్దీ రెసిపీతో వచ్చాను. ఈ సున్నుండల రెసిపీ చాలా బాగుంటుంది, చాలా బలం కూడా. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చిన్నపిల్లలకి రోజుకి ఒకటి పెడితే చాలా హెల్దీగా ఉంటారు. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది, సింపుల్ స్టెప్స్ అండ్ టిప్స్తో. చాలా బాగుంటుంది, చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక కప్పు మినపప్పు తీసుకోండి. పొట్టుపప్పు అయితే చాలా హెల్దీ, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఈ పప్పుని రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న దాన్ని బట్టే సున్నుండలు అనేవి టేస్ట్ బాగుంటుంది. మనం అంత బాగా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రోస్ట్ చేసుకోండి, కలరు చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఈ కలర్ అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు టెక్స్చర్ అండ్ కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ రైస్ వేసుకోండి. నోటికి అతుక్కోకుండా ఉంటుంది సున్నుండ అనేది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రైస్ కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక పళ్ళెంలో తీసుకొని చల్లారబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది సున్నుండ అనేది. పౌడర్లో అయితే మనకు నోటికి అతుక్కుంటుంది, అస్సలు బాగోదు. కొంచెం బరకగా అయితే బాగుంటుంది మనకు తినడానికి కూడా. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో నాకు 1 కప్పు మినప్పప్పుకి 3/4 కప్పు బెల్లం సరిపోయింది. మీకు స్వీట్ ఎక్కువ తినగలిగితే 1 కప్పు యాడ్ చేసుకోండి. నేనైతే 3/4 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూను ఇలాచీ పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం జాగరీ పౌడర్ అంతా పిండిలో కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం వేయించిన జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు గీ ఉంటుంది కదా, గీని కొంచెం వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇది మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా చల్లారిపోతే లడ్డూస్ అనేవి రావు మనకి. ఇదంతా గీ వేసుకొని మిక్స్ చేసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూస్ చేసుకోవడమే. మనకు నచ్చిన షేప్లో సైజు లడ్డూస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, నాకు ఈ సైజులో సరిపోతాయి, సో నేను ఈ సైజులో చేసుకున్నాను. మీకు పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి చేసుకొని ఇక్కడ మిగిలిందంతా అన్నీ లడ్డూలు చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. తప్పకుండా ట్రై చేసి ఇంకా కృపాస్ యమ్మీ వరల్డ్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో లడ్డూస్. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.